నమస్తే అండి, నేను మీ డాక్టర్ దినేష్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోప్లాస్ట్ అండ్ ఆర్థోస్కోపీ సర్జన్, కామినేని హాస్పిటల్స్. ఈరోజు మనం రీసెంట్గా ఒక కామన్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తున్నాం. స్పీడ్స్టర్ పెయిన్. నేమ్ కొత్తది, ప్రాబ్లమ్స్ కూడా కొత్తవి. ఈ మధ్య మనకు కామన్గా వచ్చే పేషెంట్స్ స్పీడ్స్టర్ పెయిన్స్తో వస్తున్నారు. అసలు ఈ స్పీడ్స్టర్ పెయిన్స్ ఏంటి? స్పీడ్స్టర్ పెయిన్ అంటే మన రోడ్డు మీద మనం స్లోగా వెళ్ళడానికి మన గవర్నమెంట్ కానీ ట్రాఫిక్ పోలీస్ కానీ ఈ ఏరియాలో క్రాసింగ్ ఉంది, ఆ సిగ్నల్ ఉంది అని ఇండికేషన్ ఇవ్వడానికి వేసిన వైట్ స్ట్రిప్స్ అండి. యాక్చువల్గా అది పెట్టిన పర్పస్ ఏంటి అంటే ఒక క్రాసింగ్ అప్రోచ్ అవుతున్నప్పుడు, లేదంటే అక్కడ నిద్రపోతున్న డ్రైవర్లకు కానీ ఎవరికైనా సరే చిన్న చిన్న రంబుల్ స్ట్రిప్స్ వేస్తే అలర్ట్ అవుతారని, అండ్ ఆల్సో కొంచెం వెహికల్ స్లో అవుతుందని. మనం దాన్ని కూడా చూసుకోకుండా ఫాస్ట్గా దాని మీద నుంచి వెళ్ళడం వల్ల మనకు బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఎస్పెషల్లీ బైక్ నడిపే వాళ్ళకి షోల్డర్ పెయిన్స్ వస్తుంది. దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి? ఎలా అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ సింపుల్ రీజన్, స్పీడ్గా వెళ్ళకండి. దే ఆర్ సపోజ్ మిమ్మల్ని ఈ స్పీడ్ని తగ్గించడానికి అవి ఉన్నాయి అండ్ మిమ్మల్ని అలర్ట్ చేయడానికి ఉన్నాయి. సో అవి రెండు ఫస్ట్ థింగ్ పాటించండి. అది పాటించకుండా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వస్తే డిపెండింగ్ ఆన్ లెవెల్ ఆఫ్ పెయిన్ మన ట్రీట్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఓన్లీ నెక్ పెయిన్ ఉంది, ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉంది, వేరే అదర్ పెయిన్స్ ఏం లేవంటే జస్ట్ సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే సరిపోతుంది. లైక్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, కోర్ అంటే అబ్డామిన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే సరిపోతుంది. కానీ వన్స్ ఈ పెయిన్ చేతులకు తిమ్మిలు రావడం, కాళ్ళకు తిమ్మిలు రావడం ఇవన్నీ స్టార్ట్ అయినాయి అంటే వీ హ్యావ్ టు బి అలర్ట్, కన్సల్ట్ ఏ డాక్టర్. దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది డిస్కస్ చేసి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. Hope this is very much helpful to you. Thank you very much. Please subscribe our channel.